రోజురోజుకు వాయు కాలుష్యం పెరుగుతోంది. ఓవైపు వాహనాల పొగ, మరోవైపు ఫ్యాక్టరీల నుంచి వెలువడే రసాయనాల వల్ల జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకొచ్చి గాలి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అవి ప్రయత్నాలుగానే మిగులుతున్నాయి. తాజాగా ఓ గ్రామీణ శాస్త్రవేత్త వాయు కాలుష్యానికి చెక్ పెట్టేలా ఒక పరికరాన్ని తయారు చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన గ్రామీణ శాస్త్రవేత్త మండాజీ నరసింహాచారి 2 ఏళ్లు పరిశోధనలు చేసి గ్లోబల్ 369 పేరుతో పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరానికి ప్రపంచ పేటెంట్ కూడా దక్కింది. రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డి కేంద్రంగా ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇప్పుడు గ్లోబల్ 369తో వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ పరికరం ఎలక్ట్రాన్లలోని పాజిటివ్ అయాన్లను వినియోగించి కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ తదితర వాయువులలోని సూక్ష్మధూళి రసాయనాలను శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని అందిస్తుందని నరసింహాచారి చెబుతున్నారు. గ్రామీణ శాస్త్రవేత్త డాక్టర్ మండాజీ నరసింహాచారి మరొకసారి అద్భుతం సృష్టించాడు. గతంలో మాడినటువంటి ట్యూబ్లైట్లను వెలిగించిన ఆయన కరోనా కాలంలో రక్తంలో ఉండేటువంటి ఆక్సిజన్ స్థాయిని పెంచేటువంటి గ్లోబల్ 369 డివైజ్ను కూడా తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన మరొక డివైజ్తో మన ముందుకు వచ్చారు. అదే పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించినటువంటి డివైస్. ఇప్పుడు మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే గ్లోబల్ 369 పొల్యూషన్ కంట్రోల్ పేటెంట్ గ్రాంటెడ్ డివైస్, దీని ద్వారానే ఆయన వాతావరణంలో ఉండేటువంటి ఆక్సిజన్ స్థాయిని అంతా కూడా పెంచుతాను, కార్బన్ మొత్తం కూడా న్యూట్రల్ చేస్తాను అని కూడా చెప్తూ ఉన్నారు. మనం సాధారణంగా బయట ఎయిర్ ప్యూరిఫైయర్లను చూస్తూ ఉంటాం, కానీ ఎయిర్ ప్యూరిఫైయర్లకు భిన్నంగా ఇది వర్క్ చేస్తుంది, దానికంటే ఎక్కువ స్థాయిలో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అని నరసింహాచారి గారు చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి పేటెంట్ కూడా ఆయన తెచ్చుకున్నారు. ప్రస్తుతం మనతో మండాజీ నరసింహాచారి ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. డివైస్ ఎట్లా వర్క్ చేస్తుంది, అసలు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సార్, కంగ్రాచులేషన్స్, మరొకసారి మంచి డివైస్తో ముందుకు వచ్చారు. ఏంటి సార్, అంటే ఇది పొల్యూషన్ అనేది ప్రస్తుతం అందరూ కూడా పెద్దగా ఎదుర్కొంటున్న సమస్య. మీ డివైజు ఎట్లా దాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది? సార్, ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి డివైస్ ఏదైతే ఉందో అది మామూలుగా పేటెంట్ పొందంది. ఇంకోటి ఏంటంటే అది పొల్యూషన్ కంట్రోల్ చేస్తారు సార్. మనది ఏం చేస్తుందంటే మనది పవర్ఫుల్ నెగిటివ్ అయాన్స్ నేను రిలీజ్ చేయడం వల్ల ఇంతకుముందు నేను గ్లోబల్ 369 ద్వారా ఎట్లాగో ఆరోగ్యానికి చేసినో దాని యొక్క ఫ్రీక్వెన్సీ మార్చానండి. పేటెంట్ కూడా గ్రాంట్ అయింది మనకు. దాని యొక్క ఫ్రీక్వెన్సీ మార్చి ఈ యొక్క కార్బన్ డయాక్సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డయాక్సైడ్ పార్టికల్ ఉన్నాయనుకోండి మన ఇంటి దగ్గర, మన చుట్టూ ప్రాంతంలో, ఈ కార్బన్ డయాక్సైడ్ పార్టికల్లో కార్బన్ని వేరు చేస్తుంది, ఆక్సిజన్ వేరు చేస్తుంది. అంటే నా పార్టికల్ ఏం చేస్తుందంటే, నా నెగిటివ్ పవర్ఫుల్ అయాన్స్ ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న కార్బన్ పార్టికల్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 కార్బన్ పార్టికల్ ఉన్నాయనుకోండి, నాది 40 నా పవర్ఫుల్ నెగిటివ్ అయాన్స్ పోయి వాటితో అనుసంధానం చేసి వాటితో కలిసి వాటికి బరువు చేసి కింద పడేస్తుందండి. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆక్సిజన్ అనేది పైకి వెళ్ళిపోతుందండి, ఆ కార్బన్ పార్టికల్ కింద పడిపోతుంది. ఈ విధంగా కార్బన్ మోనాక్సైడ్ ఈ విధంగా అన్నిటిని కూడా బరువు ఎక్కువ చేసి కింద పడేసి ప్యూర్ అక్కడ పరిశుద్ధమైన వాతావరణం ఇవ్వడమే కాకుండా ప్యూర్ ఆక్సిజన్ కూడా అక్కడ ఇస్తుందండి. సో జనరల్గా మనం బయట చూసుకుంటే మార్కెట్లో ఇప్పటికే చాలా ఎయిర్ ప్యూరిఫైర్లు ఉన్నాయి. సో దానికి మీరు తయారు చేసినటువంటి ఈ పొల్యూషన్ కంట్రోల్ డివైస్కి మెయిన్గా డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ డివైస్ ఏంటంటే నాలాగా పవర్ఫుల్ నెగిటివ్ అయాన్స్ రిలీజ్ చేయదండి. ఎందుకంటే వాళ్ళకి పేటెంట్ లేదు. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న గాలిని శుద్ధి చేస్తారు, కానీ పూర్తిగా 100% శుద్ధి కాదండి. అక్కడ ఎప్పుడు శుద్ధి అవుతుంది, ఆ డస్ట్ పార్టికల్ కింద పడితేనే అప్పుడు శుద్ధి అవుతుంది. ఆ విధంగా చేసినప్పుడే దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్ కింద పడి ప్యూర్ ఆక్సిజన్ బయటకు వెళ్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే డస్ట్ పార్టికల్తో పాటు ఆక్సిజన్ పాటు డస్ట్ పార్టికల్ కూడా లంగ్స్కి పోతాయి. దానివల్ల అది కరెక్ట్ శుద్ధి అయిన ఇది కాదండి. అందులో ఇంకా కంపల్సరీ ఏదైతే మనకు హాని చేస్తే ఆ పార్టికల్స్ అందులో ఉన్నట్టేనండి. ఓకే. సో ఇక్కడ జస్ట్ నాకు లేమన్ లాంగ్వేజ్లో చెప్పండి సార్, అంటే మామూలుగా సాధారణ ప్రజలకు అయ్యేలాగా నెగిటివ్ అయాన్స్ అంటే ఏంటి, ఇక్కడ పాజిటివ్ అయాన్స్ అంటే ఏంటి, ఈ కార్బన్ డయాక్సైడ్ కానివ్వండి, కార్బన్ మోనాక్సైడ్ కానివ్వండి, సో దాంట్లో కార్బన్ అంటే ఏంటి, మిగతా ఆక్సిజన్ అంటే ఏంటి, నెగిటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటి, చెప్పండి సార్. అయితే సార్ ఇక్కడ ఏంటంటే సార్ మెయిన్గా ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ ఉందండి. కార్బన్ డయాక్సైడ్ అని ఆక్సిజన్ ఉంది, కార్బన్ ఉంది. అయితే ఇవి రెండు కలిసి ఉన్నాయి. ఇప్పుడు మనం పెద్ద పెద్ద కర్మాగారాల్లో ఏమవుతుందండి, కార్బన్ డయాక్సైడ్ డైరెక్ట్ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఓజోన్ దెబ్బతింటుంది, అన్ని ప్రాబ్లం అవుతుంది. అయితే అక్కడ ఏమవుతుందంటే ఆ ఆక్సిజన్ పార్టికల్స్తో పాటు కార్బన్ పార్టికల్స్ పైకి వెళ్ళి ఇచ్చేస్తుంది. అయితే ఆ మామూలు కార్బన్ పార్టికల్ ఆక్సిజన్లో పోద్దండి. కార్బన్ పార్టికల్ కలిసి ఉండదు, కానీ కలిసి ఉండి మన వాతావరణాన్ని గ్లోబల్ వార్మింగ్ని పెంచుతుంది. దానివల్ల టెంపరేచర్ పెరుగు మొత్తం అన్నీ. ఇప్పుడు వర్షాలు పడ్డాయి, కానీ మొన్న ఖతర్నాక్ వర్షాలు పడ్డాయి. కారణం ఏంటి,
బికాస్ గ్లోబల్ వార్మింగ్ అంటే అతలాకుతలం చేస్తుంది. ఈ పంచభూతాల్ని నాన్ కంట్రోల్ చేస్తుంది, కంట్రోల్లో ఉంచదు. అయితే నేనేం చేస్తున్నానంటే ఆ ఆక్సిజన్ పైకి వెళ్ళిపోవాలి, కార్బన్ కిందికి రావాలి. సో దానికోసమని నేను ఏదైతే నెగిటివ్ అయాన్స్ అంటున్నానో, పాజిటివ్ అయాన్స్ కాదండి, ఇవన్నీ పాజిటివ్ అయాన్స్. ఇప్పుడు మనం ఎటువంటి ప్రాంతంలో ఉన్నామంటే అన్ని పాజిటివ్ అంటే మంచి పాజిటివ్ కాదండి, అది మొత్తం నెగిటివ్. అందుకోసం ఆ పాజిటివ్ అనేది మనం ఉపయోగించే మొబైల్లు అన్నీ. ఇంకొకటి దానికనేటువంటి ఇప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదండి, కార్బన్ డైఆక్సైడ్ పాజిటివ్ అని జోడిస్తే ఇంకా డేంజర్ అండి. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఇంకా దాని బూస్టింగ్ అంటే ఎంప్లిఫై అంటే ఇంకా బూస్ట్ చేసినట్టు అవుతుంది. ఎంబిటే మనం నెగిటివ్ అయాన్స్ యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఎంబిటే డిక్రీజ్. ఇప్పుడు మీరు చూసారు నాది ఏం చేసింది, అక్కడున్న కార్బన్ పార్టికల్ని మొత్తం నాది లాగేసుకొని నేను చెప్పాను కదండి వెయిట్ హై అంటే వెయిట్ ఎక్కువ చేసి కింద పడేసింది. దానివల్ల ఆ కార్బన్ డైఆక్సైడ్లో ఆక్సిజన్ వేరు చేయగలిగాను, కార్బన్ వేరు చేయగలిగాను. ఇది కేవలం ఈ నా పవర్ఫుల్ నెగిటివ్ అయాన్స్గా ఉంటుంది. దానికి కూడా ఇక్కడ పేటెంట్ కూడా వచ్చింది. చూడండి, ఇది పేటెంట్ ఎందుకు గ్రాంట్ అయిందంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ విధంగా ఎవరు చేయలేదండి. అటు పేటెంట్ గ్రాంట్ అయిందండి, మనది ఫెండింగ్ కూడా కాదు, అప్లై కూడా కాదు, గ్రాంట్ అయిపోయింది. ఇది ఎందుకు గ్రాంట్ అయింది, ప్రపంచంలో ఇట్లా ఎవరు చేయలేదు కాబట్టి వితౌట్ ఇయరింగ్తో గ్రాంట్ అయిందండి. అంటే నేను ఏదైతే నెగిటివ్ అయాన్స్ అన్నానో ఆ నెగిటివ్ అయాన్స్ ఒక ఫ్రీక్వెన్సీకి మనకు హైలైట్ అండి, ప్రపంచంలో ఎవరు మనకు సాటి రారండి. అందుకోసం నేను ఇచ్చిన ఈ నెగిటివ్ అయాన్ వేవ్ లెంత్ ఇప్పటి వరకు ప్రపంచంలో లేదు కాబట్టి ఈ పాజిటివ్ వల్ల చాలా డేంజర్ కాబట్టి దాన్ని రిమూవ్ చేసి నెగిటివ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఇవ్వగలిగానండి నేను. సో అంటే జనరల్గా చెప్పండి సార్, ఇప్పుడు మనం పొల్యూషన్ అంటే వాహనాల పొల్యూషన్ మెయిన్గా చూస్తాం, పెద్ద పెద్ద సర్కిల్స్లో మనకు పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ ఈ డివైస్ ఉపయోగపడుతుందా? సో ఏంటి సార్, ఏం చేస్తుంది అక్కడ ఈ డివైస్? ఇప్పుడు పొల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా తీసుకోండి, హైదరాబాద్లో ఒక ఖైరతాబాద్ తీసుకోండి. ఖైరతాబాద్ చుట్టుపక్కల మొత్తం అక్కడ ఒకసారి సిగ్నల్ పడితే ఎన్ని వెహికల్ ఎంత కార్బన్ డైఆక్సైడ్ వదులుతో హైడ్రోకార్బన్ వదులుతో అది అందరికీ తెలుసు. అక్కడ ఒకవేళ మీరు అప్పుడు ఆ సిస్టమ్ మన ఒక మీటర్, ఒక ఆక్సిజన్ మీటరు, ఒక కార్బన్ డైఆక్సైడ్ మీటర్, ఇవన్నీ ఆల్రెడీ ఇవన్నీ మీటర్స్ ఉంటాయి. ఆ మీటర్తో కనుక చూస్తే అప్పుడు తెలిసిపోతుంది. అయితే అక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది ఒక రూమ్కి అండి, ఒక డబుల్ బెడ్రూమ్కు సరిపోతుంది. అయితే అక్కడ దీనికి 10 టైమ్స్ పెడతానండి. 10 టైమ్స్ పెట్టడం వల్ల అక్కడ ఏం చేస్తుందంటే చుట్టూరుగా 1 కిలోమీటర్ అంటే సుమారు ఒక 999 మీటర్ల వరకు అంటే 1 కిలోమీటర్. ఆ 1 కిలోమీటర్కు నాది ఏం చేస్తుందంటే చుట్టుపక్కల ఏదైతే ఇక్కడ లాక్కున్నానో నా నెగిటివ్ అయాన్స్, ఒక పవర్ఫుల్ నెగిటివ్ అయాన్స్ ఎట్లా లాగిందో అక్కడ ఉన్న వాటిని అన్నింటినీ కార్బన్ డైఆక్సైడ్ని, కార్బన్ మోనాక్సైడ్ని, హైడ్రోకార్బన్ని అన్నీ లాగేసి సేమ్ అండి అక్కడ కింద పడేసి అంటే దానివల్ల డేంజర్ ఏం కాదండి, గాలిలో కలకుండా చేయాలండి ముందు. సో అది చేసి ఆ విధంగా వచ్చిన వెహికల్స్ది మనది లాగేసుకున్న తర్వాత మనది అప్పుడు మీటర్ పెడితే ప్యూర్ ఆక్సిజన్ ఉంటుందండి. ఇది రోజుల్లో కాదండి, నేను ఇక్కడ 36 సెకండ్స్లో చేశాను, 36 సెకండ్స్. అక్కడ మహా అంటే ఒక 5 నుంచి 10 నిమిషాలు లేదా 9 నిమిషాలు నేను క్లియర్ చేస్తానండి ఇది పెట్టాక. ఓకే, సో ఇప్పుడు ఇది ఓకే అంటే బయట వాహనాల పొగ ఇదంతా ఓకే. సో ఇంట్లో కూడా దీనిని ఉపయోగించుకోవచ్చా? ఇంట్లో ఎంత స్పేస్ వరకు పనిచేస్తుంది? ఇంట్లో ఇది ఎట్లా ఉపయోగపడుతుంది? అంటే ఇంట్లోకి దుమ్ము ధూళి అంతా వస్తుంది కదా సార్. ఇంట్లో ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అనుకోండి, 900 స్క్వేర్ ఫీట్ డబల్ బెడ్రూమ్. ఒకవేళ ఆ డబల్ బెడ్రూమ్లో ఈ గోడలో నుంచి కూడా చెప్పాను కదా సార్, గోడలో నుంచి కూడా ఈ నా పవర్ఫుల్ నెగిటివ్ అయాన్స్ వెళ్తాయి కాబట్టి ఆ డబల్ బెడ్రూమ్ వరకు అక్కడ డస్ట్ పార్టికల్ని రానివ్వదండి. అంటే మన ఊపిరితిత్తుల్లో వెళ్ళే ఆక్సిజన్ లెవెల్ని ప్యూర్ ఆక్సిజన్ లెవెల్ పంపిస్తుంది. కేవలం ప్రపంచంలో దీనికే ఉందండి ఆ టాలెంట్, అంటే ఆ అర్హత దీనికే ఉంది. నేను ఏం చేస్తున్నా అంటే మీరు గమనించారు, కింద పడేసి ఇచ్చేయడం వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లంగ్స్ ప్రాబ్లం ఉండదు, అన్నీ ఏం ప్రాబ్లం ఉండదండి. ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. ఆ హెల్త్ డివైస్ ఎట్లా చేస్తుందో ఇది కూడా చేస్తుంది. అంటే ఇది ఏం చేస్తుంది, ఎక్కువ అక్కడున్న పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది. ఆ పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది, అది మెయిన్ హైలైట్ మనకి. అది సో అంటే ఇప్పుడు ఇది కంటిన్యూస్గా ఆన్ చేసి పెట్టుకోవాలి సార్? ఇంట్లో అయినా ఎక్కడైనా ఆసుపత్రిలో అయినా ఎక్కడైనా సర్కిల్లో పెట్టినా కూడా కంటిన్యూస్గా ఆన్ చేసి పెట్టుకోవాలా, లేదంటే ఇంతకాలం పాటు ఆన్ చేసి సరిపోతుంది? సార్ ఇది ఆ డివైస్ లెక్క కంటిన్యూ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు సార్. సుమారు 1 నుంచి 3 గంటలు, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ పెట్టారనుకోండి, మార్నింగ్ పెడితే మధ్యాహ్నం ఒకసారి పెట్టండి. ఒక 1 అవర్ టు 2 అవర్స్ సరిపోతుందండి. 3 గంటలు కూడా అవసరం లేదు. ఒక 2 అవర్ అని చేసి పొద్దున ఒక 2 అవర్, మధ్యాహ్నం ఒక 2 అవర్, నైట్ ఒక 1 అవర్ సరిపోతుంది. అక్కడ ఉన్న సిస్టమ్ మొత్తం ఇది లాగేసుకుంటుంది అనమాట. ఓకే. సో జనరల్ లాస్ట్లో చెప్పండి సార్, అంటే జనరల్గా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇది ఒక లిటరల్గా ఒక చెట్టులాగా పనిచేస్తుంది. అంటే కార్బన్ అంతా తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేయడం కానివ్వండి. సో నిజంగానే ఒక చెట్టులాగానే పనిచేస్తుందా, లేదంటే దానికంటే ఎక్కువ ప్రయోజనాలు ఏమైనా? అయితే ఇది చెట్టులాగా కాదండి. అంటే ఇప్పుడు ఇట్లా అనేసరికి ఇది వృక్షాలు పెంచే ప్రేమికులు మొత్తం ఇదంటారు సార్. ఇప్పుడు చెట్టులాగా కాదండి, చెట్టుకు 10 టైమ్స్ కాదు, 100 టైమ్స్ కాదు, ఇంకెంత టైం పనిచేస్తుందని నేను చెప్పలేదండి. చెట్టు అక్కడ తీయాలంటే చాలా టైం పడుతుందండి. అక్కడ ఒక చెట్టు ఇప్పుడు ఖైరతాబాద్ ఉందండి, అదే ఫర్ ఎగ్జాంపుల్, లేకుంటే కుక్కటిపల్లి ఉందండి, కుక్కటిపల్లి చౌరస్తాలో చెట్టు పెట్టామండి. చెట్టు పెడితే ఆ చెట్టు ఎంతసేపట్లో తీసుకుంటుంది అది గమనించండి. ఆ చెట్టు తీసుకోవడానికి గంటలు పట్టదండి, రోజులు పట్టచ్చు, నెలలు కూడా పట్టచ్చు. అంటే అక్కడ వచ్చి అంత భయంకరమైన
ఇది ఉంది కానీ ఎన్ని చెట్లు పెడతారు, ఇది ఒక డివైస్ అండి, ఒక డివైస్ పెడితే చెట్టు కన్నా అంటే చెట్టు మనకు ప్రకృతి అండి, చెట్టు కన్నా నేను దాటలేను కానీ చెట్టు కన్నా ఎన్నో రెట్లు వెళ్ళిపోయిందండి ఇది. అంటే అందుకోసం వాళ్ళు పెట్టిన మనకు గ్రాంట్ అయింది, ఉత్తగా కాదు, ఎవడు పడితే వాడు ఉత్తగియాడు, ఎందుకంటే ప్రపంచంలో ఎవరు చేయలేదు, చెట్టు కొన్ని ఎన్నో రెట్లు అండి అని. చెట్లు పెంచొద్దని కాదు, చెట్లు పెంచాలి. ఇది పెట్టుకుంటే ఇంకా సస్యశ్యామలం అండి. గ్లోబల్ వార్మింగ్ ఫ్యూచర్లో చూడమండి, ప్రతి నగరంలో గనక ఎక్కడెక్కడైతే పొల్యూటెడ్ ఉందో ఆ నగరంలో గనక ఇది పెడితే ఇక మీకు పొల్యూషన్ ఉండదు, ఏముండదు, ఎన్నో వేల చెట్లు నాటినట్టండి నేను చెప్పేది. ఓకే ఓకే సార్, లాస్ట్గా ఇంకొక విషయం చెప్పండి. మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు దీంట్లో కార్బన్ అనేది కింద పడేస్తుంది అంటే కింద పడేయడం అంటే ఏంటి, అంటే దాన్ని మొత్తం లేకుండా చేస్తుందా, లేదంటే దాన్ని ఉంటుందా కార్బన్ పీల్చుకున్నాం కదా ఏంటి? అయితే ఇప్పుడు దీంట్లో నుంచి ఏదైతే నా పవర్ఫుల్ నెగిటివ్ అయాన్స్ నేను అందులో జోడించి వాటికి వెయిట్లు ఇచ్చి, అంటే దట్ ఎట్లా అంటే సార్, ఇప్పుడు ఒక దొంగ పారిపోతుండండి, దొంగకు ఒక 10 మంది పోలీసులు పట్టుకొని ఇట్లా ఆకేస్తే దొంగ కిందకి వచ్చేస్తండి, ఆ విధంగా చేస్తున్నాను నేను. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అక్కడ మొత్తం కార్బన్ అనేది ఇంకా పవర్ ఉండదండి, అది నానోలో మైక్రోలో అయిపోతుంది. అంటే ఆ కార్బన్ కింద పడినా ఏం కాదు, ఎఫెక్ట్ ఏం కాదు, ఆ కార్బన్ తోటి ఇంకొక బిజినెస్ కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు అంతా వద్దు, ముందు నా మెయిన్ లక్ష్యం ఏంటంటే ఆక్సిజన్, అంటే ప్రకృతిలో ఆక్సిజన్ ఇవ్వాలి, ఓజోన్ పొరను రక్షించాలి, అది నా మెయిన్ కాన్సెప్ట్ అండి. కార్బన్తో బిజినెస్ వద్దు ఇప్పుడు, ఎందుకంటే ముందు ప్రాణాలు కాపాడుకోవాలి సార్, ఉండటానికి ప్రాణాలు కాపాడుకోవాలి. అందుకోసం నేను కార్బన్ని వీక్ చేసేసి ఆ కార్బన్ కూడా ఎటువంటి ప్రాబ్లం కాదండి, కింద పడినా ఎటువంటి ప్రాబ్లం కాదు. ఏదైతే మండాజీ నరసింహాచారి గారు లేటెస్ట్గా కనిపెట్టినటువంటి ఈ పొల్యూషన్ ఏదైతే కంట్రోల్ డివైస్ ఉందో దీని ద్వారా ఆక్సిజన్ స్థాయిని పెంచడము, కార్బన్ స్థాయిని మొత్తాన్ని కూడా న్యూట్రలైజ్ చేస్తానని కూడా ఆయన చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పేటెంట్ను కూడా ఆయన తెచ్చుకున్నారు. ఇక ఓవరాల్గా అయితే ఆయన గతంలో సాధించినటువంటి ఘనతలకు ఇదొక ఎక్స్ట్రా అని కూడా చెప్పుకోవచ్చు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్లోబల్ వార్మింగ్ తగ్గిస్తాను, ఆక్సిజన్ కూడా పెంచుతాను, సో జనాల ఆరోగ్యాన్ని కూడా పెంచుతాను అనేటువంటి అభిప్రాయాన్ని మండాజీ నరసింహాచారి గారు అయితే చెప్తున్నారు. ఇక ఓవరాల్గా ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి డివైస్ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సూరిబాబుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.